ఫాదర్స్ హార్ట్ బీట్ ఏమై ఉన్నది, లేక మన తండ్రి అయిన దేవుని గుండె చొప్పులు ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో నెంబర్ 1, తండ్రి హృదయము బాధ పెట్టే తన పిల్లల కొరకు పరితపిస్తుంది. రెండవది, తండ్రి హృదయం తన బిడ్డలు ఎంత ఘోర తప్పిదం చేసినా వారిని సమర్థించదు, శిక్షిస్తుంది, క్షమిస్తుంది, వారిని తిరిగి అంగీకరిస్తుంది. తండ్రి హృదయం ఎల్లప్పుడూ తన బిడ్డలకు కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వాలని కోరుకుంటుంది. 4వ విషయం, తండ్రి తన బిడ్డలను ఆశీర్వదించాలని కోరుకుంటుంది. 5వ విషయం, తండ్రి హృదయం తన బిడ్డలను గొప్పవారిని చేయాలని కోరుకుంటుంది. ఈరోజు దీని గురించి మనం మాట్లాడుతున్నాం. యెషయా గ్రంథం 1:2, యెషయా గ్రంథం 1:2, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగబడి ఉన్నారు అని మాట్లాడు. దేవుడు ఆయన గుండె చప్పుడు ఏమిటి అంటే నా బిడ్డల్ని గొప్పవారిని చేయాలని, గొప్పవాళ్ళుగా చూడాలని ఆశపడుతుంది. గొప్పవాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తుంది? గుండెల మీద దొరుకుతున్నారు. ఏ గుండె బిడ్డల కొరకు పరితపించుందో, ఏ గుండె బిడ్డలు గొప్పవాళ్ళు కావాలని కొట్టుకుంటుందో ఆ గుండెల మీదనే, ఆ గుండెను గాయపరుస్తూ ఉన్నారు, ఆ గుండెల మీదనే కాలుతో దంతూ ఉన్నారు. అదే మాట రాస్తూ ఉన్నారు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎందుకు దేవుడు తన పిల్లలు గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన గుండె ఎందుకు అలా కొట్టుకుంటుంది అని అంటే ఆయన గొప్పవాడు కాబట్టి. దేవుని వాక్యము దేవుడు గొప్పవాడు అనడానికి ఈ విధమైనటువంటి విషయాలను తెలియచేస్తూ ఉంది. నెంబర్ 1, కీర్తన 48:1. మీరు ఎన్ని చదవడానికి సమయం చాలదో నేను జస్ట్ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మన దేవుని పట్టణము ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు అన్నాడు. యెహోవా మన దేవుడు గొప్పవాడట, పరిశుద్ధ పర్వతం మీద గొప్పవాడట. ఆయన బహు కీర్తనీయుడు అని రాసి, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని అంటే యోగ్యుడైన వాడు. దాని గురించి మనకి చాలా విషయాలు ఉన్నాయి. యథార్థవంతుడు, నీతి చేసేటువంటి వాడు అంటే గొప్పవాడే అక్కడ ఉండాలి. గొప్పవాడు ఉండవలసిన లక్షణాలు ఏమిటి తర్వాత ఆలోచించారు. బహు కీర్తనీయుడు అయి ఉన్నాడని చెప్పేసి ఉంటుంది. ప్రపంచ చరిత్రలో మనము ఆరాధిస్తున్న దేవుని కొరకు, దేవునిపై, దేవుని నామం పేరట వ్రాసినన్ని పాటలు, కంపోజ్ చేసినన్ని పాటలు, పాడినన్ని పాటలు ప్రపంచంలో ఎవరి కోసమో రాయలేదు, కంపోజ్ చేయలేదు, పాడలేదు. యేసు క్రీస్తు ప్రభువారి పేరట రచించిన పాటల క్యాసెట్లు అమ్ముడు పోయినంతగా ఎవ్వరు పాటలు కూడా అమ్ముడు పోలేదు. యేసు క్రీస్తు యొక్క నామస్మరణ, గానాలాపన చేసినంత ఎవరి గురించి అంతగా గానాలాపన చేయలేదు. సీజనల్ గా పాడుకుంటారేమో ఒకవేళ కొన్ని పాటలు, ఆ సీజన్ అయిపోతే మళ్ళీ ఆ పాటలు మళ్ళీ ఎవడో జ్ఞాపకం చేసుకున్నాడు. వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి భక్తులు రాసిన పాటలు ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు, పాడతారు కూడా, పాడారు, పాడుతున్నారు, పాడతారు కూడా. సమయం లేదు, ముందు పెడుతూ ఉన్నాను. కీర్తన 147:5 ఉంటుంది, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయన జ్ఞానములకు మితి లేదు.
అధిక శక్తి సంపన్నుడు, ఆయన జ్ఞానములకు మితి లేదు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంది. పరిశుద్ధ పర్వతం మీద ఆయన గొప్పవాడు అంటుంది, ఆయన బహుకీర్తన ఉంది. ఇక్కడ ఆయన జ్ఞానానికి మితి లేదట, అధికమైన శక్తి కలవాడని రాసి ఉంది. కొంతమంది అంటున్నారు ప్రవక్తులు గొప్పవాళ్ళు అని, రాజులు గొప్పవాళ్ళు అని, సైనికులు గొప్పవాళ్ళు అని, యాజకులు గొప్పవాళ్ళు అని మాట్లాడుతూ ఉంటారు. ప్రభువు చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ యోనా కంటే నినివే ప్రజలు యోనా సువార్త చెప్పినప్పుడు రక్షణ పొందారు. 1,20,000 మంది, 1,20,000 మంది, 1,20,000 మందికి 3 రోజులు సువార్త సేవలు ప్రకటించేటువంటి సువార్తను బట్టి ఒక్క వ్యక్తి సువార్త ప్రకటించినప్పుడు 1,20,000 మంది రక్షించబడ్డారు. విత్ ఇన్ ద డేస్, వన్ డే ప్రీచింగ్. కాబట్టి యోనా గొప్పవాడు, ప్రవక్త. నీవు నీ దృష్టికి యోనా గొప్పవాడైతే నేను చెప్తున్నా విను, ఆ యోనా కంటే గొప్పవాడు నేను అంటున్నాడు ప్రభు. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా దేశాల నుంచి వచ్చేటువంటి రాజులు షేబారాణి సొలొమోను జ్ఞానం చూసుకునే అంది, సొలొమోను కన్నా గొప్పవాడు ఎవడు, సొలొమోనే గొప్పవాడు అని చెప్పేసేసాను. రాజు గొప్పవాడు అని తనకున్న ఆస్తి, జ్ఞానము, తెలివిని బట్టి గొప్పవాడు అని చెప్పేసాను మనుషులు అంటున్నారు. అలా కనుక నువ్వు అనుకుంటే ఒక మాట చెబుతున్నా, ఆ సొలొమోను కంటా గొప్పవాడని నేను. ఆ సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిందే నేను. అందుకని అన్నాడు పైన, ఆయన జ్ఞానానికి మితి లేదు. మితి అంటే హద్దు లేదు, బౌండరీస్ లేదు, ఎండ్లెస్ అన్న. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 10:29 వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. కొంతమంది అంటారు, అయ్యా మనుషులు వాళ్ళ చేతులు పడితే తప్పించుకోలేమండి. మంది జంతువుల్ని పోల్చి మాట్లాడుతుంటారు. అమ్మో ఉడుగు పట్టు చాలా గట్టిదయ్యో, ఉడుగు పట్టుకుందంటే వదిలిపెట్టదంటారు. మరి కొంతమంది అంటారు తాబేలు పట్టుకుందంటే వదిలిపెట్టదా అంటారు, గాడుదల ద్వారా అంటారు. మరి ఏమో మరి నాకు తెలియదు. కానీ తాబేలు, టార్టాయిస్ తన తల లోపలే ఉంటుంది ఎక్కువ శాతం. ఎప్పుడన్నా బయటకు వచ్చారు అటు పట్టిందని అనుకోండి, కొంతమంది ఆడుకుంటూ ఉంటారు, ఏదో ఆడుతుంటారు, పట్టుకుంటే వదలదాన్ని. తాబేలు పట్టిందంటే వదలాలంటే గాడిద అరవాలి అని అంటారు. అది ఎంతవరకు నేను ప్రాక్టీస్ చేయలేదు. దొంగలు ఉడుములు పట్టుకొని వాటి ద్వారా దొంగతనానికి వెళ్తారట. ఆ పైకి వేస్తే అది పడితే కనుక ఎలాంటి పరిస్థితులైనా సరే అది చాలా గ్రిప్ ఉంటుందంట. దాని మెడనికి తాడు కట్టి మనుషులు ఎక్కేస్తారంట, అంత బలం ఉంటుందంట. ఒకవేళ అదే మీకు కరెక్ట్ అని అనిపిస్తే, మీరు అనుకుంటే కనుక వాటికి జన్మనిచ్చింది, వాటిని సృష్టించిన వాడు నేనే, వాటికన్నా గొప్పవాడు నేను అంటున్నాడు. మన ప్రభువే గొప్పవాడంట.